శారదాపీఠం భూములను స్వాధీనం చేసుకోవాలన్న కాంగ్రెసు ప్రభుత్వం కుట్రలు తేలిపోయాయి. ఉదయం నుంచి టీ న్యూస్లో వచ్చిన వరుస కథనాలతో సర్కార్ దిగిరాక తప్పలేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా శారదాపీఠం సందర్శించి అక్కడి నుంచి ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడంతో యంత్రాంగం భూముల స్వాధీనంపై క్లారిటీ ఇవ్వక తప్పలేదు. జలమండలికి కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోక తప్పలేదు. బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి, టీ న్యూస్ వరుస కథనంతో కోకాపేట భూమిని పీఠానికే కొనసాగించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. ఈ అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇది ధర్మ విజయమని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. కోకాపేటలో శారదాపీఠం భూములను పీఠానికే కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, వాళ్ళ ఏదైతే కోకాపేటకు సంబంధించిన భూములు శారదాపీఠానికి సంబంధించి 2 ఎకరాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన తర్వాత వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూమిని ఏదైతే హెచ్డబ్ల్యూఎంఎస్ కి కేటాయించాలని ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఇవాళ ఉదయం అక్కడ ఆశ్రమాన్ని సందర్శించి ఆశ్రమంలో అన్నింటిపైన వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కోకాపేట శారదాపీఠంలోని కేటాయించిన భూములను ఎట్టి పరిస్థితుల్లో అన్యక్రాంతం కానియం, ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ఇలాంటి పీఠానికి కేటాయించిన భూములను మళ్ళీ తీసుకోవడం దుర్మార్గం అని చెప్పేసి కూడా మండిపడ్డారు. అంతేకాకుండా కోకాపేట శారదాపీఠ భూములను జలమండలి కేటాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక్కడ ఆల్రెడీ పీఠం నిర్మించుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భం గుర్తు చేశారు. ఖచ్చితంగా ఈ భూముల అంశానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే కోకాపేట భూముల అంశానికి సంబంధించి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరైన బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి రాజశ్యామల దేవి అమ్మవారి కృపతో జరిగిన ధర్మ విజయం, ఇది భక్తుల విజయం అంటూ కూడా ఎక్స్ వేదికగా మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గుర్తు చేశారు. ఎలాంటి స్పష్టమైన ప్రజా ప్రయోజన ప్రాతిపదికన లేకుండా పర్యావరణ నియమ నిబంధనల విరుద్ధంగా ప్రభుత్వం ఖజానాకు తుట్టుపడుస్తూ నామినేషన్ పద్ధతిలో మీ అల్లుడి అన్యాయులకి హెచ్ఎండిఏ ద్వారా కేటాయించిన 17 ఎకరాల భూమి సంగతి ఏమిటి అంటూ కూడా ఈ సందర్భం మరోసారి గుర్తు చేశారు. ఆ భూములను కొనసాగుతున్న క్రషర్ యూనిట్ తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకునే రేవంత్ రెడ్డి చర్యలపై బీఆర్ఎస్ గట్టిగా పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందంటూ కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ కోకాపేట శారదాపీఠం కేటాయించిన భూముల పీఠానికే కొనసాగించాలని ఆదేశాలు ఇవ్వడం ఇది అమ్మవారి ఆశీస్సులే అంటూ కూడా గుర్తు చేశారు. కోకాపేట శారదాపీఠ భూములు జలమండలానికి కేటాయించిన రద్దును వల్ల మేము స్వాగతిస్తున్నామని కూడా చెప్పారు. ఇదే విధంగా 17 ఎకరాలు ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన 17 ఎకరాల భూమిని తన ఏదైతే వచ్చిందో అది ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా పోరాటం చేస్తాం. అంతేకాకుండా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇటు రేవంత్ ప్రభుత్వం చేస్తున్న కుట్రల కుతంత్రాలు ఖచ్చితంగా మేము ముందు ఇంకా మరింత పోరాటం చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా హరీష్ రావు గుర్తు చేశారు. ఖచ్చితంగా ఇది రాజశ్యామల అమ్మవారి ఆశీస్సుగా స్పందించారు. సునీత, రైట్, థ్యాంక్ యూ.